హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే ట్యూటోరియల్స్. మన ఈరోజు క్లాస్లో కాన్సెప్ట్ ఆఫ్ ఛార్జెస్ గురించి అలాగే కరెంటు గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ఛార్జ్కి కరెంటుకి ఏ విధంగా రిలేషన్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా మనకి ఛార్జ్ అంటే ఏంటి అంటే పాజిటివ్లీ ఛార్జ్, నెగిటివ్లీ ఛార్జ్డ్ అని మనం కొన్ని ఆటమ్స్ని అంటాం. ఆ ఆటమ్కి ఆ వాల్యూస్ ఏ విధంగా వస్తాయి, అలాగే కరెంట్ ఫ్లో కావాలంటే మనకి ఏమేమి ఆపరేషన్స్ జరగాలి అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోపోతున్నాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఛార్జ్. కాన్సెప్ట్ ఆఫ్ ఛార్జ్. సో బిఫోర్ స్టార్టింగ్ మనం ఈ క్లాస్ స్టార్ట్ చేయకముందు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్న దాన్ని ఒకసారి రీక్యాప్ చేద్దాం. యాటమ్ యొక్క స్ట్రక్చర్ని మనం ఒకసారి చూసినట్టయితే సెంట్రల్ పార్ట్ని మనం న్యూక్లియస్ అంటాము. ఈ తర్వాత న్యూక్లియస్ చుట్టూ ఉన్న వీటిని మనము ఆర్బిటాల్స్ అంటాం. ఈ న్యూక్లియస్ లోపల మనకి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనే టూ పార్టికల్స్ ఉంటాయి. ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అనే టూ పార్టికల్స్ ఉంటాయి. అలాగే ఈ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి మనకి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్కి ఉండే ఛార్జ్ నెగిటివ్లీ ఛార్జ్డ్, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్గా ఛార్జ్ అయి ఉంటాయి. ప్రోటాన్స్ పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్. సో ఒక యాటంలో చివరి ఆర్బిట్ని మనము వ్యాలెన్సీ ఆర్బిట్ అంటాం. ఈ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఆ వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్యలో ఉన్న ఫోర్స్ అంటే అట్రాక్షన్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఈ బేసిక్స్ నుంచి మనం కాన్సెప్ట్ ఆఫ్ ఛార్జ్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్, in all the atoms there exist number of electrons which are very loosely bound to its nucleus. Such electrons are free to wander about through the space under the influence of specific forces. అంటే ప్రతి ఆటంలోనూ మనకి ఎలక్ట్రాన్స్ అనేటివి రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో సమ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎగ్జాంపుల్కి మనం ఇది టోటల్ ఒక కండక్టర్ తీసుకొని, కండక్టర్లో మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మనకి యాటమ్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి యాటమ్స్ ఉంటాయి. ఈ యాటమ్ 1, ఇది యాటమ్ 1, యాటమ్ 2 అనుకుంటే యాటమ్ 1 యాటమ్ 2లో ఇది ఇక్కడ మనం దీన్ని వ్యాలెన్సీ ఆర్బిట్ అనుకున్నాం. ఇక్కడ ఆటంలోనే వ్యాలెన్సీ ఆర్బిట్ అనుకుంటాం. సో ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్తో లూజ్గా బౌండ్ అయి ఉంటాయి. సో మనం సమ్ ఫోర్స్ ఇచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ వన్ యాటమ్ నుంచి సమ్ ఎనర్జీ తీసుకొని వన్ యాటమ్ నుంచి ఇంకో యాటంలోకి జంప్ అవుతాయి. సమ్ స్పెసిఫిక్ ఫోర్స్ ఇచ్చినప్పుడు ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్స్కి ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ జంప్ అవుతాయి, లేదా ఈ ఎలక్ట్రాన్స్ స్పేస్లో ఈ విధంగా ఉంటాయి. సో ఏ ఎలక్ట్రాన్స్ అయితే వ్యాలెన్సీ ఆర్బిట్ నుంచి స్పేస్లో కానీ నెక్స్ట్ యాటమ్ మూవ్ అవుతాయో ఆ ఎలక్ట్రాన్స్ని మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. స్పేస్లో ఫ్రీగా రివాల్వ్ అవుతాయి కాబట్టి వాటిని మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. నౌ when such electrons are removed from an atom it becomes positively charged. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఎప్పుడైతే ఒక యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ మనం రిమూవ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఆ యాటమ్ మనం పాజిటివ్లీ ఛార్జ్డ్ యాటమ్స్ అంటాం. ఇప్పుడు పాజిటివ్లీ ఛార్జ్డ్ యాటమ్ ఎందుకంటామంటే మనకు తెలుసు ఆల్రెడీ ఒక యాటమ్ లోపల
నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఒక ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో దానికి ఈక్వల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అదేమంటే ఇది ఒక ఆటం అనుకున్నాం. ఈ ఆటంలో ప్రోటాన్స్ 4 ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి అనుకున్నాం. సో ఇప్పుడు ప్రోటాన్స్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్ అంటే మన ఆటం అనేది న్యూట్రల్ అయింది. ఛార్జ్ పరంగా పాజిటివ్ ఛార్జెస్ ఈక్వల్ టు నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రాన్ని ఇక్కడ నుంచి మూవ్ చేస్తున్నాం, అంటే ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండదన్నమాట. ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతూ ఉంది, ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి, కానీ మెజారిటీగా 4 పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఆ ఆటంని మనము పాజిటివ్లీ ఛార్జ్డ్ యాటమ్ అంటాం. సో ఏవైతే ఎక్కువ ఉంటాయో, ఏ ఛార్జ్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ ఛార్జ్ మనం యాటమ్కి ఇస్తాం అన్నమాట. సో నెక్స్ట్, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ లూజింగ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్, దట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఇట్. As against this, if excess electrons are added to the atom, it becomes negatively charged. సో మనం డిస్కస్ చేసుకున్నాం, ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయిపోతుందో అప్పుడు దాంట్లో ఉన్న ఆటమ్స్లో ఉన్న పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అనేటివి ఎక్కువైపోతాయి. సో అప్పుడు మనం ఆ ఆటమ్ని పాజిటివ్లీ ఛార్జ్ అంటాం. సో ఇన్ అదర్ కేసులో మనం తీసుకుంటే, ఇన్ కేస్ వేరే ఒక మన ఆటంలోకి ఇక్కడ ఉన్న మన ఆటంలోకి ఆల్రెడీ ఎక్సెస్ ఉన్న సమ్ ఎలక్ట్రాన్ బయట నుంచి వచ్చి, అంటే వేరే ఆటం నుంచి మన ఆటంలోకి జంప్ అయ్యి యాడ్ అయితే అప్పుడు ఈ ఆటం మనము నెగిటివ్లీ ఛార్జ్ అంటాం. ఎందుకు, ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్తో పోల్చుకుంటే నెగిటివ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం అంటే ఎప్పుడైతే ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతాయి ఆటంకి, అప్పుడు ఆ ఆటంని నెగిటివ్లీ ఛార్జ్డ్ యాటమ్ అంటాం. సో టోటల్ deficiency or addition of excess electrons in an atom is called its charge and the element is said to be charged. అంటే ఒక డెఫిషియన్సీ అంటే మనం ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసిన, లేదా ఇంకో సమ్ ఎలక్ట్రాన్స్ మనం యాడ్ చేసిన, ఆ ఆటం అనేది యాటమ్ని ద అడిషన్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనం ఏమంటామంటే యాటమ్ యొక్క ఛార్జ్ అంటాం. ఆ ఎలిమెంట్స్ని ఏదైతే ఆ విధంగా ఉంటుందో, ఏ ఎలిమెంట్లో అయితే మనకి ఈ యాటమ్ యొక్క అడిషను రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ మూమెంట్ జరుగుతుందో ఆ ఎలిమెంట్ ఏమని చెప్తున్నాం అంటే మనం ఛార్జ్ అయి ఉన్నా అని చెప్పుకుంటాం. సో నెక్స్ట్, charge is an electrical property of atomic particles of which matter consists, measured in coulombs. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఛార్జ్ అనేది మన యాటంలో ఉన్న పార్టికల్కి సంబంధించింది. అండ్ ఈ ఛార్జ్కి మనము ఛార్జ్ యొక్క యూనిట్స్ ఏమున్నాయి మనకి, యూనిట్స్ అంటే దేనిలో కొలుస్తాం ఛార్జ్ని, కూలుమ్స్లో మెజర్ చేస్తాం అన్నమాట. కూలుమ్స్, దాన్ని మనం క్యాపిటల్ సితో రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్, ద ఫాలోయింగ్ పాయింట్స్ షుడ్ బి నోటెడ్ అబౌట్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇప్పుడు చూస్తాం. ద కూలుమ్ ఈజ్ అ లార్జ్ యూనిట్ ఫర్ ఛార్జెస్. ఇన్ 1 కూలుమ్ అంటే 1 coulomb of charge there are 1/1.602 into 10 to the power of -19, that is equal to 6.24 into 10 to the power of 18 electrons. Thus, realistic or laboratory values of charges are on the order of picocoulomb, nanocoulomb or microcoulomb. So, coulomb అంటే ఒక
1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్లో మనకి 6.24 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ రియలిస్టిక్ ల్యాబొరేటరీ వాల్యూస్ మనము ఆర్డర్ ఏ విధంగా ఉంటుందంటే పికో ఛార్జు, నానో ఛార్జు, మైక్రో ఛార్జుగా ఉంటాయి. సో నెక్స్ట్, అకార్డింగ్ టు experimental observation, the only charges that occur in the nature are integral multiples of the electronic charge. సో ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్ ప్రకారం ఛార్జెస్ యొక్క అంటే మన నేచర్లో ఉన్న ఛార్జ్ అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్తో ఉంటాయన్నమాట. అంటే మన ఎలక్ట్రాన్కు ఉన్న ఎలక్ట్రాన్ ఛార్జ్కి ఇంటిగ్రల్ మల్టిపుల్గా ఉంటాయి. అది ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఈక్వల్ టు -1.602 × 10⁻−19 కూలంబ్. The law of conservation of charge state that charge can neither be created nor destroyed, only transferred. Thus, the algebraic sum of electric charges in a system does not change. సో మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ప్రకారం ఏం చేస్తాం అంటే మనం ఎనర్జీని సృష్టించలేము, అలాగే ఎనర్జీని డిస్ట్రాయ్ చేయలేము. అలాగే ఇక్కడ ఛార్జ్ని మనం సృష్టించలేము, అంటే మనం ఛార్జ్ని తయారు చేయలేము. అలాగే ఛార్జ్ మనము డిస్ట్రాయ్ అంటే నాశనం కూడా చేయలేము. ఓన్లీ మనం ఏం చేయగలం, ఆ ఛార్జ్ని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్ మాత్రమే చేయగలం. సో నెక్స్ట్ ప్రాపర్టీస్, సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. యూనిక్ ఫీచర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ దాట్ ఇట్ ఈజ్ మొబైల్. అంటే మన ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది మొబైల్ అంటే మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. దట్ ఈజ్ ఇట్ కెన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ వేర్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో మన ఎలక్ట్రిక్ ఛార్జ్కి ఉన్న యూనిక్ ఫీచర్ ఏమంటే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ని మనం మూవ్ చేయొచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేసినప్పుడు మనం ఈ ఛార్జ్ని లాస్ట్లో మనం డిస్కస్ చేసుకునే విధంగా లా ఆఫ్ కన్జర్వేషన్ విధంగా ఈ ఛార్జ్ని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మనము చేంజ్ చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో దీనికోసం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం. వెన్ ఏ కండక్టింగ్ వైర్ అంటే కన్సిస్టింగ్ ఆఫ్ సెవరల్ ఆటమ్స్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. A battery nothing but a source of electromotive force that charges are compelled to move. సో ఒక కండక్టింగ్ వైర్ దీన్ని మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేసుకున్నాం. పాజిటివ్ చార్జెస్ మూవ్ ఇన్ వన్ డైరెక్షన్ వైల్ నెగిటివ్ చార్జెస్ మూవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ద మోషన్ ఆఫ్ చార్జ్ క్రియేట్స్ ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రాన్ మూమెంట్నే మనం అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్ నెగిటివ్లీ చార్జ్ పార్టికల్స్. సో ఆ మూమెంట్ ఆఫ్ చార్జెస్ని మనము ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. సో ఇట్ ఈస్ కన్వెన్షనల్ టు టేక్ ద కరెంట్ ఫ్లో యాజ్ ద మూమెంట్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ దట్ ఈజ్ ఆపోజిట్ టు ద ఫ్లో ఆఫ్ నెగిటివ్ చార్జ్. సో ఈ డిస్కషన్ అంతా మనం ఇక్కడ ఈ స్లైడ్లో చూద్దాం. హౌ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఫ్లో అవుతాయంటే హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి మూవ్ అవుతాయి. ఇక్కడ హయ్యర్ పొటెన్షియల్, ఇక్కడ లోయర్ పొటెన్షియల్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి ఎలక్ట్రాన్ మూవ్ అవుతాయో అంటే మనకి చూడండి ఒకసారి ఈ విధంగా ఉంటుంది. ఒక్కో ఎలక్ట్రాన్ సమ్ ఎనర్జీ ఇచ్చిన తర్వాత ఆ ఎలక్ట్రాను ఆ యాటమ్ నుంచి వేరే అంటే ఒక యాటంలో ఉన్న ఎలక్ట్రాన్ అంటే ఒక యాటంలో ఉన్న వేలెన్సీ ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్లోకి జంప్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా జంప్ అవుతూ ఉండే మూమెంట్నే అంటే ఎలక్ట్రాన్ మూమెంట్ని మనము కరెంట్ అంటాం. సో ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి ఎలక్ట్రాన్ మూమెంట్ ఉంటుంది. సో హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవుతాయి. సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో మనం టోటల్ ఆపరేషన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఒక బ్యాటరీ, దీనికి వెళ్ళక ముందు మనం ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్కి ఒక కండక్టర్ తీసుకొని వాటికి మనం ఒక సప్లై ఇద్దాం.
ఈ విధంగా సప్లై ఇచ్చినప్పుడు ఇది కండక్టర్. ఈ కండక్టర్ మనం బ్యాటరీతో ఒక కనెక్షన్ ఇచ్చాం. ఎప్పుడైతే ఈ కండక్టర్లో మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తాం చూడండి, ఈ కండక్టర్ని మనం